హాయ్ ఫ్రెండ్స్, ఎన్టీఆర్ ఆల్ మూవీ లిస్ట్ చూద్దాం ఒకసారి. వెల్కమ్ టు టాలీవుడ్ బాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్, ఎన్టీఆర్ ఆల్ మూవీ లిస్ట్. నందమూరి తారక రామారావు హీరోగా నటించిన మొదటి చిత్రం నిన్ను చూడాలని 23/5/2001 విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నంబర్ 1 27/9/2001 విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇక మూడో చిత్రం ఎన్టీఆర్ నటించిన సుబ్బు 21/12/2001 విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా మిగిలింది. ఎన్టీఆర్ నట విశ్వరూపం, ఎన్టీఆర్ స్టామినా బాక్సాఫీస్ కి రుచి చూపించిన చిత్రం ఆది. ఈ చిత్రసీమలో మొట్టమొదటి రికార్డులు సృష్టించింది సీనియర్ ఎన్టీఆర్, దాన్ని తిరగరాసింది జూనియర్ ఎన్టీఆర్ఏ. సీమలో మొట్టమొదటి కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత, వాటితో నువ్వేంట్రా పీకేది. అబ్బబ్బా, ఏం డైలాగులన్నా, ఒంటి మీద రోమాలు నిలబడ్డాయి థియేటర్లో నాకైతే. వి వినాయక్ దర్శకత్వంలో 28/3/2002 విడుదలై ఈ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఆది మూవీ. ఎన్టీఆర్ నటించిన 5వ చిత్రం అల్లరి రాముడు. పిడికిలితో గుద్దుతే పిడుగురాల దద్దరిల్లిపోవాలి. పిడికిలితో గుద్దుతే బాక్సాఫీస్ వద్ద 2 కోట్ల షేర్ లాభంతో యావరేజ్ గా బయటపడ్డాడు ఎన్టీఆర్ అల్లరి రాముడుతో. వి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన అల్లరి రాముడు 18/7/2002 విడుదలై బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. శ్రీ సూర్య మూవీస్ సమర్పించు ఏ.ఎం. రత్నం నిర్మించిన నాగా మూవీ లెగ్గు ముందు పడిందో చిన్నప్పుడు దాగిన ఉగ్గు పాలు కక్కిస్తా 10/1/2003 విడుదలై 50 రోజులు 92 సెంటర్లలో పూర్తి చేసుకొని బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఇక 7వ చిత్రం ఎన్టీఆర్ ని ఒక శిఖరంగా మార్చింది. ఎన్టీఆర్ నటన, ఎన్టీఆర్ డ్యాన్సులు, ఎన్టీఆర్ డైలాగ్స్ ఏ ఒక్కటని చెప్పుకుందాం. సింహాద్రి మూవీ గురించి. ఎన్టీఆర్ రౌద్ర నటన చూసి అభిమానులు పూనకాలతో ఊగిపోయారు థియేటర్లలో. ఎస్.ఎస్. రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన 2వ చిత్రం ఎన్టీఆర్ 7వ చిత్రం. ఈ సింహాద్రి మీసం మీద చేయేస్తే బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే. అదే జరిగింది. 9/7/2003 బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది సింహాద్రి మూవీ. ఇక 8వ చిత్రంగా వచ్చిన ఆంధ్ర వాలా. సింహాద్రి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఒకవైపు ప్రేక్షకులు, మరోవైపు అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న ఆంధ్ర వాలా మూవీ 1/1/2004 విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చూసింది. నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావు, నీరుతో పెట్టుకుంటే మునిగిపోతావు, ఈ సాంబాతో పెట్టుకుంటే చచ్చిపోతావు. ఎన్టీఆర్ లక్కీ నంబర్ 9 వి వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన సాంబా చిత్రం 9వ చిత్రంగా 9/6/2004 విడుదలై బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఎన్టీఆర్ 10వ చిత్రం నా అల్లుడు. రమ్యకృష్ణ అత్త పాత్రలో, శ్రేయ జెనీలియా కూతుర్ల పాత్రలో నటించిన నా అల్లుడు చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. చెంగల వెంకట్రావు, బి గోపాల్ కాంబినేషన్లో వచ్చిన సమర సింహారెడ్డి చిత్రం తర్వాత వారి కాంబినేషన్లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చూసి జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసిన చిత్రంగా నిలిచింది. సురేందర్ రెడ్డి ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం అశోక్ ఎన్టీఆర్ కెరీర్లో 12వ చిత్రంగా 13/7/2006 విడుదలై యావరేజ్ గా నిలిచింది బాక్సాఫీస్ వద్ద. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఎన్టీఆర్ 13వ చిత్రంగా 22/12/2006 విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. ఎస్.ఎస్. రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన 3వ చిత్రంగా జూనియర్ ఎన్టీఆర్ 14వ చిత్రంగా 15/8/2007 విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఎన్టీఆర్ కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలో ఒక దరిద్రునిలాగా ఎన్టీఆర్ కెరీర్ లో అడుగుపెట్టిన మెహర్ రమేష్ అద్భుత కళాఖండంలో ఒకటి కంత్రి మూవీ 9/5/2008 విడుదలై బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. వి వినాయక్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన 2వ చిత్రం అదుర్స్
13/1/2010న సంక్రాంతి కానుక విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఎన్టీఆర్ కెరియర్ లో వరుసగా రెండో సూపర్ హిట్ అందుకున్న చిత్రం బృందావనం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం 14/10/2010 దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. అశ్విని దత్ నిర్మాణ సారథ్యంలో కళాఖండ దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో మరో అద్భుత కళాఖండమే ఈ శక్తి మూవీ. 2011 ఏప్రిల్ 1న విడుదలై ప్రేక్షకులను అభిమానులను ఏప్రిల్ ఫూల్ చేసిన ఘనత కళాఖండ దర్శకుడు మెహర్ రమేష్ కే దక్కుతుంది. ఎన్టీఆర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రమే ఊసరవెల్లి. ఎన్టీఆర్ కెరియర్ లో 19వ చిత్రంగా 6/10/2011న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కెఎస్ రామారావు నిర్మాణ సారథ్యంలో బోయపాటి సీను దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన చిత్రం దమ్ము. 2012/4/27న ఎన్టీఆర్ 20వ చిత్రంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ పై బండ్ల గణేష్ నిర్మాణ సారథ్యంలో సీనువేట్ల దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం బాద్షా. 2013వ సంవత్సరం 4వ నెల 5వ తేదీన విడుదలైన బాద్షా చిత్రం ఎన్టీఆర్ 21వ చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన చిత్రం రామయ్య వస్తావయ్య. చిత్రంలో ఎన్టీఆర్ నటన కొత్తగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ గా ఉంటుంది. 2013 అక్టోబర్ 10న విడుదలైన ఈ చిత్రం ఎన్టీఆర్ 22వ చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా మిగిలింది. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ బండ్ల గణేష్ నిర్మాణ సారథ్యంలో పూరి జగన్నాథ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రమే టెంపర్. ఎన్టీఆర్ కు పూరి జగన్నాథ్ కు కంబ్యాక్ మూవీ టెంపర్. ఎన్టీఆర్ నటన అద్భుతం, మహా అద్భుతం. ఎన్టీఆర్ తనను తను మార్చుకున్న చిత్రం ఇది. 2015 మార్చి 13న విడుదలైన ఈ చిత్రం ఎన్టీఆర్ 24వ చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. BVSN ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన చిత్రం నాన్నకు ప్రేమతో. ఎన్టీఆర్ కెరియర్లో 50 కోట్ల క్లబ్లో చేరిన తొలి చిత్రం ఇది. 2016/1/13 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఎన్టీఆర్ 25వ చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. మైత్రి మూవీస్ నిర్మాణ సారథ్యంలో కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం జనతా గ్యారేజ్. తన కెరియర్ లో మరోసారి సింహాద్రి వైబ్ ను క్రియేట్ చేసి 2016/9/1న విడుదలై ఎన్టీఆర్ 26వ చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద 130 కోట్ల వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తన అన్న కళ్యాణ్ రామ్ నిర్మాణ సారథ్యంలో బాబీ గా నిలిచింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తన అన్న కళ్యాణ్ రామ్ నిర్మాణ సారథ్యంలో బాబీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం జై లవకుశ. తన కెరియర్లో 3 పాత్రలు పోషించిన ఈ చిత్రం ఎన్టీఆర్ కెరియర్లో 27వ చిత్రంగా 2017/9/21న విడుదలై బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. హారికా హాసిని క్రియేషన్స్ ఎస్ రాధాకృష్ణ నిర్మాణ సారథ్యంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత మూవీ. ఎన్టీఆర్ కెరియర్లో 28వ చిత్రంగా 2018 10/11వ తేదీన విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. DVV దానయ్య నిర్మాణ సారథ్యంలో SS రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన RRR చిత్రం. ఎన్టీఆర్ తన ఆస్కార్ లెవెల్ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఎన్టీఆర్ కెరియర్లో 29వ చిత్రంగా 2002 3వ నెల 25వ తేదీన విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 1200 కోట్ల వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం దేవర అడిగినాడంటే చెప్పినాడని. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం. ఎన్టీఆర్ కెరియర్ లో 30వ చిత్రంగా 2004/9/27న విడుదలై బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.